నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. రోజా సెల్వమణి ప్రతిరోజు న్యూస్లో ఉంటుంది, కానీ ఈరోజు ఒక డిఫరెంట్ ఎపిక్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. రోజా ప్లాన్ బితో పొలిటికల్ మూవ్స్ వేస్తుందంట. మొన్న మనం చూసాము, డిఎంకే పార్టీకి సపోర్ట్ చేయడానికి రోజా వెళ్ళి క్యాంపెయిన్ చేసింది. క్యాంపెయిన్ ఒక్కటే చేయటం కాదు, అక్కడ పార్టీ వాళ్ళతో చాలా బాగుంటుంది. అండ్ తమిళనాడులో కొంతమందికి అరాకొరా కొంతమందికి రోజా హీరోయిన్గా తెలుసు చాలా మందికి. అండ్ వాళ్ళ హస్బెండ్ సెల్వమణి అక్కడ ఒక డైరెక్టర్, అండ్ అతనికి అక్కడ ఫిలిం ఫ్రెటర్నిటీలో చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రోజా చెన్నైకి షిఫ్ట్ అయిపోతుందని చెప్పి చాలా ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుచేతనంటే 2024 ఎన్నికల కంటే ముందు నగరిలో 2 వర్గాలుగా చీలిపోయి రోజాకి టికెట్ ఇవ్వకూడదని చెప్పి ఎదురు తిరిగారు. అయినప్పటికీ అప్పుడు 2 వర్గాల వారు అవనిండి, ఆ కూటమి ప్రభావం అవనిండి, ఏదేమైనా నగరిలో రోజా ఓడిపోయింది. రోజా అంటే ఫైర్ బ్రాండ్ అని చెప్పి అందరూ చెప్తారు, బూతులు తింటానికి తప్ప వీళ్ళందరినీ ఫైర్ బ్రాండ్ అంటే ఎవరు ఒప్పుకోరు. సో ఫైర్ బ్రాండ్ రోజా వాళ్ళు అనుకునేటట్టుగా ఈమెకి నగరిలో ఓడిపోవడానికి యాక్చువల్గా కూటమి ఎఫెక్ట్ ఫస్ట్ రీజన్ అయితే, సెకండ్ ఎఫెక్ట్ అక్కడ గ్రూప్ వార్స్ నడిచినాయి. ఆ గ్రూప్ వార్స్ ముదిరిపోతా ఉన్నాయి. ఇదంతా కాకుండా వైసీపీలో జాయిన్ అవడానికి గాలి జగదీష్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటే మొన్న అతను జాయిన్ అవుదాం అనుకుని వెళ్తున్న తరుణంలో తిరిగి వెనక్కి వచ్చేసాడు. కానీ ఎంతకాలం ఆపగలుగుతుంది? రోజా ఈ గాలి జగదీష్ ఎంట్రీని ఎప్పటికప్పుడు చెక్ పెడతానే ఉంది. ఒకవేళ గాలి జగదీష్ వస్తే కనుక తనకి ఈ పార్టీలో ఉనికి అనేది చాలా తగ్గిపోతుంది. అండ్ నగరిలో రోజాకి టికెట్ నెక్స్ట్ టైం 2029కి ఇవ్వటం కల్లా అని చెప్పి స్ట్రాంగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే సెకండ్ లెవెల్ క్యాడర్ ఎవరు రోజాని ఇష్టపడలేదు. రోజాని రీప్లేస్ చేయాలి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతున్నారు. రాష్ట్రం అంతటా వైసీపీ గెలిచిన నగర్లో రోజాను ఓడిస్తామని చెప్పి క్లియర్గా వాళ్ళు ప్రెస్ మీట్స్ పెట్టి వెల్లడించారు. అయినప్పటికీ కూడా రోజా తన ఎఫర్ట్ తను పెడతానే ఉంది, జగన్కి సపోర్ట్గా ఉంటానే ఉంది. వైసీపీలో అరాకొర ఇష్యూస్కి వచ్చి మాట్లాడుతూ ఉంది. రీసెంట్గా భారతిరెడ్డిని తిట్టి వెళ్ళిపోయింది. దాని తర్వాత రోజా ఎక్కడ స్క్రీన్లో కనపడడం మానేసింది. మధ్యలో డిఎంకేకి వెళ్ళి తను షీ హెస్ ఎక్స్టెండెడ్ సపోర్ట్. సో ఫస్ట్ వస్తున్న రూమర్ ఏంటంటే ప్లాన్ బి కింద రోజా చెన్నైకి షిఫ్ట్ అయిపోతుంది. అండ్ కాంగ్రెస్కి మద్దతుగా ఉన్న డిఎంకే పార్టీ వీటిలో యాక్టివ్గా ఉంటూ వైసీపీకి టాటా బై బై చెప్తుంది అనేది ఫస్ట్ రూమర్ వచ్చింది. సెకండ్ రూమర్ ఏంటంటే 2029 ఎన్నికలకి వైసీపీలోనే కంటిన్యూ అయితే రోజా సెల్వమణికి నగరి నుంచి మాత్రం టికెట్ ఇవ్వరు. దీనికి జగన్మోహన్ రెడ్డి నో అన్నాడని చెప్పి గట్టి రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుచేతనే తను ఫుల్ ఎఫర్ట్ జగన్కి సపోర్ట్ చేయడానికి, భారతిరెడ్డిని హైలైట్ చేయడానికి, ఇంప్రెసివ్ స్కోర్స్ బోనస్ పాయింట్స్ కొట్టుకోవడానికి కోసం తను ఇలాంటి టాపిక్స్ రేస్ చేసి మాట్లాడుతుందని బయట రూమర్స్ ఉన్నాయి. ఒకవేళ తనకి నగరి టికెట్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే వీళ్ళు చెప్తున్న ప్లాన్ బిలో రాజ్యసభకు పంపించడం కానీ ఎమ్మెల్సీకి గెలిపించడం కానీ అంట. ఇది రెండు అయిన తర్వాత నాకైతే మానసిక వేదన మొదలైంది. పెద్దల సభకు రోజానా? ఈ ప్లాన్ బి ఆప్షన్ ఇంటుంటే ఒక రకమైన అల్లకల్లలో నాలోనే బదులైంది. రాష్ట్రంలో ప్రజలకు ఎందుకు మొదలవదు? అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే ఈ రోజా సెల్వమణి అరెస్ట్ అన్నది అప్పుడు రాధాకృష్ణ గారి మీద వెదురు తిరిగినప్పుడు నెక్స్ట్ డే టాబ్లాయిడ్లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ పెద్ద నివేదిక ఇచ్చింది. ఈమె పైన క్రిమినల్ కేసెస్ పెట్టాలి, ఈమెతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన కూడా కేసెస్ పెట్టాలి అని చెప్పి విజిలెన్స్ డిపార్ట్మెంట్ 3000 పేజీల నివేదిక ఇచ్చింది. దాని గురించి పెద్ద ఆర్టికల్ వచ్చింది. తర్వాత గప్చుప్, తర్వాత ఇంకొక ఆర్టికల్ వచ్చింది వెరైటీగా, ఎలా దోచుకుని తిన్నారు వీళ్ళు అని. ఆడదామందరూ బేసికలీ ఇది స్కామ్. ఆ స్కామ్లో 40-50 కోట్లు లెక్క తెలియట్లేదు. ప్రతి ఒక్కసారి ఒక ఫిగర్ బయటకు వస్తుంది. ఒకసారి 70 కోట్లు అంటారు, ఒకసారి 40 కోట్లు అంటారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు కూడా అర్థం కాలేదు. బట్ ఒక్కటైతే నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఆడుదాం ఆంధ్రాకి 120 నుంచి 130 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో నికరంగా 60 కోట్ల దాకా లెక్క చెప్పలేదు. ఇది ఎలక్షన్ క్యాంపెయిన్కి వాడుకున్న ఒక ప్రోపగండా ఎఫెక్ట్ కింద ప్రజల సొమ్మును దుర్వినియోగపరిచిన స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్న రోజా సెల్వమణి అండ్ శాప్ చైర్మన్ అన్నారు. ఇక్కడ ఆమె అరెస్ట్ అవ్వట్లేదు. బహుశా ప్లాన్ బిలో చెన్నైకి షిఫ్ట్ అయిపోతుందన్న రూమర్స్ విపరీతంగా ఉన్నందు ఈ రాష్ట్రంలో తను ఎలా ఉండదని స్లో డౌన్ అయిందా? లేకపోతే నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తను వైసీపీలో కంటిన్యూ అవుతుంటే తనకి ఇక్కడ నగరిలో టికెట్ ఇవ్వకుండా, ఎందుకంటే సెకండ్ లెవెల్ క్యాడర్ అందరూ ఎదురు తిరుగుతున్నారు కాబట్టి తనకి టికెట్ ఇవ్వకుండా లాస్ట్ టైం అడ్డంగా ఓడిపోయింది కాబట్టి తన చరిష్మా తగ్గిపోయింది కాబట్టి రాజ్యసభకి ఎమ్మెల్సీకి పంపిస్తారంటే దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.